అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రస్తుతం రాజేంద్ర నగర్ సర్వీస్ రోడ్ దగ్గర ఉన్నాను. విద్వాస్ లో చూసుకోవచ్చు, హిమాయత్ సాగర్ సంబంధించినటువంటి వాటర్ మొత్తం కూడా రోడ్డు పైన ప్రవహిస్తుంది. దాదాపు ప్రస్తుతం 9 గేట్లు ఎత్తారు. 9 గేట్లు ఎత్తినప్పుడు ఏ విధంగా ఉందో వరద ప్రవాహం అనేది వేగంగా రావడంతో మొత్తం ఎక్కడికక్కడ మొత్తం డ్యామేజ్ అయింది. రోడ్డు కావచ్చు, మొత్తం ఈ సర్వీస్ రోడ్డు మొత్తం కూడా పూర్తిగా కంప్లీట్ గా బంద్ చేశారు. ఎలాంటి వెహికల్ కూడా ప్రస్తుతం అనుమతించడం లేదు. ఇటు 2 సైడ్స్ కూడా పోలీసులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఎవరిని కూడా అనుమతించడం లేదు. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇది మొత్తం కూడా జనరల్ గా అందరూ కూడా ట్రావెల్ చేసేటువంటి రోడ్డు రాజేంద్ర నగర్ సంబంధించిన ఏదైతే సర్వీస్ రోడ్డు ఉంటుందో ఆ సర్వీస్ రోడ్డు దీని మొత్తం కూడా నిన్న మొన్నటి వరకు కూడా వెహికల్స్, కానీ నిన్న గత వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ఇటు హిమాయత్ సాగర్ లో ఎక్కువగా వరద నీరు వచ్చి చేరుతుంది. దాదాపు 20,000 క్యూసెక్ల వాటర్ అనేది దిగువకు విడుదల చేసిన దీంతో ఒక్కసారిగా ప్రవాహం అనేది పెరిగింది. ప్రవాహం పెరగడంతో ఆ వాటర్ మొత్తం కూడా ఒక్కసారిగా రోడ్డు పైకి వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి అయితే రాజేంద్ర నగర్ సర్వీస్ రోడ్డు పూర్తిగా కంప్లీట్ గా బంద్ చేశారు. ఇంకో 2 రోజులు కూడా వర్షం ఉండడంతో దాదాపు 2 రోజుల వరకు ఇదే పరిస్థితి ఉండడంతో ఇక్కడ ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళు వేరే ఏదైతే టోల్ గేట్ ఉన్నటువంటి గేట్ నుంచి వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేసినా సహకరించాలంటూ ఇప్పటికే కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అటు నార్సింగ్ లో కూడా ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర కూడా ఇదే విధంగా పరిస్థితి ఉన్నది. భారీగా వరద నీరు అనేది రోడ్డు పైన ప్రవహించడంతో అక్కడ కూడా పూర్తిగా క్లోజ్ చేసి ఒకవైపు నార్సింగ్ నుంచి మంచిరేవుల వరకు పూర్తిగా రోడ్డు మొత్తం కూడా జల దిగ్బంధంలో చిక్కోవడంతో ఎలాంటి వెహికల్ కూడా ప్రస్తుతం అనుమతించడం లేదు. గతంలో ఎన్నెల్ లేని విధంగా సర్వీస్ రోడ్డు పైన వాటర్ వచ్చాయి. వాటర్ రావడంతో మొత్తం కూడా ఇటు వాహనదారులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. నిన్న 11 గేట్లు ఎత్తాక ఇంకా పరిస్థితి అనేది నిన్న వాటర్ లెవెల్స్ అనేవి ప్రమాదకర స్థాయిలోనే ఈ రోజు 9 గేట్లు ఎత్తడంతో మనం ఇప్పుడే ఈ విధంగా ఉందంటే నిన్న 11 గేట్లు ఎత్తారు. నిన్న దాదాపు 30,000 క్యూసెక్ల వాటర్ అనేది వచ్చాయి. నిన్న పరిస్థితి ఇంకా ఘోరంగా ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఇది మొత్తం కూడా రోడ్డు మొత్తం వస్తున్నటువంటి వరద ప్రవాహానికి మొత్తం ఎక్కడికక్కడ డ్యామేజ్ అయింది. ఒకవైపు రోడ్డు కావచ్చు, ఇంకోవైపు మొత్తం కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రానున్నటువంటి 24 గంటల పాటు వెదర్ ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఎక్కువగా భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కూడా కురవడంతో ఇంకా ఎక్కువ ప్రాంతాల నుంచి భారీగా వర్షపు నీరు అనేది ఇటు జంట జలాశయాల్లో కలిసే అవకాశం ఉండడంతో అవి మొత్తం కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 9 గేట్లు ఎత్తారు. అటు ఉస్మాన్ సాగర్ లో 11 గేట్లు ఎత్తారు. 11 గేట్లు ఎత్తి వాటర్ మొత్తం కూడా దిగువకు విడుదల చేయడంతో వాటర్ ప్రవాహం, వాటర్ లెవెల్స్ అన్ని పెరిగి దగ్గరలో ఏదైతే ఓఆర్ఆర్ ఆనుకొని ఉన్నటువంటి ఏవైతే వే ఉంటుందో ఆ వే మొత్తం కూడా ప్రస్తుతం మొత్తం జల దిగ్బంధంలో చిక్కుంది. ఎక్కడికక్కడ ఏదైతే మొత్తం కూడా ఒకవైపు ట్రాన్స్పోర్ట్ కావచ్చు అన్ని కూడా ఎక్కడికక్కడికి ఆగిపోయినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా 2 డేస్ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరు కూడా ఈ వేలో రాజేంద్ర నగర్ సంబంధించిన సర్వీస్ రోడ్లు ఎవరు కూడా ప్రయాణించొద్దని కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. నిత్యం కూడా షిఫ్ట్ల వైజ్ గా పోలీస్ అధికారులు ఎప్పటికప్పటికి కూడా ఉంటూ కూడా ఎవరిని కూడా అనుమతించడం లేదు. అటు వాహనదారులు కావచ్చు, ఇటు చూడడానికి కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎవరిని కూడా అనుమతించడం లేదు. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఆ అలలు ఏ విధంగా ఎగిసి పడుతున్నాయో దాదాపు 20,000 క్యూసెక్ల వాటర్ అనేవి వచ్చి ఇటు మూసీనదిలో కలిసి ఉండడంతో పెద్ద ఎత్తున ప్రస్తుతం అయితే ఒకవైపు ఏదైతే వే ఉంటుందో ఉస్మాన్ సాగర్ ఏదైతే జంట జలాశయాలకు సంబంధించినటువంటి వే వాటర్ వెళ్ళేటువంటి మార్గం ఉంటుందో ఆ మార్గం అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతం నగరానికి ఫ్లడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఒకవైపు జంట జలాశయాల నుండి ఉస్మాన్ సాగర్, అదే విధంగా హిమాయత్ సాగర్ తో పాటు ముషిరాబాద్ బ్రిడ్జ్ దగ్గర ప్రస్తుతం ఫ్లడ్ అలర్ట్ కొనసాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఒకవైపు ఇక్కడ ఉన్న రాజేంద్ర నగర్ సర్వీస్ రోడ్ తో పాటు ఇంకోవైపు మనకు ఏదైతే నార్సింగ్ కి సంబంధించినటువంటి నార్సింగ్ నుంచి
మంచిర్యాలకు సంబంధించినటువంటి పూర్తిగా క్లోజ్ చేసే ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించాలంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. రానున్నటువంటి 2 రోజులు కూడా భారీ నుండి అత్యంత భారీ వర్షాలు ఉన్నాయి. నగరవాసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుండి ఏదైతే ప్రవాహం కొనసాగుతుందో ఆ వే నుండి కాకుండా వేరే వేని చూస్ చేసుకోవాలంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. మొత్తం మీద రోడ్లు చాలా వరకు కూడా డ్యామేజ్ అయ్యి ఏదైతే జంట జలాశయాలు ప్రవహించేటువంటి ఏవైతే వేలు ఉంటాయో ఆ మొత్తం ఓఆర్ఆర్లు కావచ్చు, సర్వీస్ రోడ్లు కావచ్చు, పెద్ద ఎత్తున డ్యామేజ్ అయ్యాయి. పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్లడ్ అలర్ట్ కొనసాగడంతో ఇక్కడ ప్రయాణికులు కావచ్చు, ఎవరైతే వాహనదారులు ఉంటే వాహనదారులతో పాటు ఇంకోవైపు పరివాహక ప్రాంత ప్రజలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. ఈ రోజు రేపు పూర్తిగా క్లోజ్ చేసి నిన్న సాయంత్రం నుంచి కూడా ఫ్లడ్ అలర్ట్ అనేది కొనసాగుతుంది. నిన్న సాయంత్రం ఒక్కసారిగా జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేయడంతో నిన్న సాయంత్రం నుంచి కూడా గేట్లు ఎత్తారు. ప్రస్తుతం 9 గేట్లు ఎత్తారు హిమాయత్ సాగర్ సంబంధించి. దీంతో సర్వీస్ రోడ్ రాజేంద్ర నగర్ సంబంధించి సర్వీస్ రోడ్డు పూర్తి క్లోజ్ చేశారు. రానున్నటువంటి 2 రోజులు ఒకవేళ వర్షము కావచ్చు, ఇటు వరద నీరు తగ్గితే అప్పుడు దీన్ని నార్మల్ పొజిషన్ కి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు రోడ్లు మొత్తం కూడా ఒకవైపు రోడ్లు మొత్తం కూడా మళ్ళీ మరోసారి దీనికి సంబంధించినటువంటి పనులు చేసే అవకాశం అయితే ప్రస్తుతం స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద 2 రోజులు కూడా ఇటు నగరవాసులు సూచనలు ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలి, ఫ్లడ్ అలర్ట్ కొనసాగుతున్నది, ఏదైతే ఫ్లడ్డెడ్ ఏరియాస్ ఉంటాయో అక్కడ అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ప్రస్తుతం అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కలిసి శిల్ప, ఆర్టీవీ హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.